భూమి మీద జరిగే యుద్ధాలు చూసాం, గాల్లో నీటిలో జరిగే యుద్ధాలు చూసాం. అదే యుద్ధం అంతరిక్షంలో జరిగితే, అది అణుబాంబులతో జరిగితే ఇలా కూడా అవుతుందా అనుకుంటున్నారా? అవుతుంది. ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాలను భయపెడుతోంది. యుక్రెయిన్తో భీకర యుద్ధం చేస్తున్న రష్యా అంతరిక్షంలో ఆయుధాలు దాచిపెట్టింది. అమెరికాతో సహా ఇప్పుడు చాలా దేశాలను వణికిస్తోంది ఇదే. అసలు అంతరిక్షంలో ఆయుధాలేంటి? అదెలా సాధ్యం? దేశాల టెన్షన్కు అసలు కారణం ఏంటి? అంతరిక్షంలో రష్యా రహస్య ఆయుధం, రోదసిలో అణ్వాయుధాలు మోహరింపు, ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కాస్మోస్ 2553. ఏంటి కాస్మోస్ 2553 అంత డేంజరా? రష్యా ఎవరిని టార్గెట్ చేసుకుంది? ప్రపంచం అంతా యుద్ధం భయంలో ఉన్నవేళ రష్యా చేసిన ఓ పని ఇప్పుడు ఆ టెన్షన్ ను రెట్టింపు చేస్తోంది. అంతరిక్షంలో రహస్య ఆయుధాన్ని ప్రవేశపెట్టింది రష్యా. ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాలను వణుకు పుట్టిస్తోంది. యుక్రెయిన్ తో రష్యా భీకరమైన యుద్ధం చేస్తోంది. క్షిపణి దాడులకు యుక్రెయిన్ కు అమెరికా గ్రీన్ సిగ్నల్ చెప్పిన తర్వాత పుతిన్ మరింత మండిపోతున్నారు. డ్రోన్లు, క్షిపణులతో యుక్రెయిన్ మీద విరుచుకుపడుతున్నారు. క్షిపణి దాడులకు యుక్రెయిన్ కు అనుమతిస్తే నాటో దేశాలు కూడా యుద్ధంలో చేరినట్లు ఫిక్స్ అవుతామని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన పుతిన్ దేశ అణు విధానంలోనూ మార్పులు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అంతరిక్షంలో రష్యా రహస్య ఆయుధం ఉందంటూ అనుమానాలు మొదలు కావడం, అది కూడా అణు బాంబు కావడంతో దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని గుండెలు చేతుల్లో పెట్టుకుని బెదిరిపోతున్నాయి. రష్యా రహస్య ఉపగ్రహం కాస్మోస్ 2553 ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రస్తుతం డమ్మీ వార్ హెడ్ తో భూకక్ష వెలుపలి హద్దుల్లో సంచరిస్తున్న ఈ శాటిలైట్ సాయంతో రాబోయే రోజుల్లో క్షిపణులను, అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశం ఉందనే భయాలు కనిపిస్తున్నాయి. శత్రు దేశాలకు చెందిన కీలక ఉపగ్రహాలను నాశనం చేసేందుకు రోదసిలో రష్యా ఓ ప్లాట్ఫామ్ ను అభివృద్ధి చేస్తున్నట్టు టెన్షన్ మొదలైంది. అంతరిక్షంలో రష్యా మోహరించే ఆయుధానికి సంబంధించిన విడి భాగాలను ఈ ఉపగ్రహం పరీక్షిస్తుందనే అనుమానాలు ఉన్నాయి. దీంతో ఎదురయ్యే ముప్పును తమ స్పేస్ కమాండ్ పరిశీలిస్తోందని అమెరికా కంగారు పడుతోంది. నిజానికి రష్యా ఇలాంటి ప్రయోగం చేస్తోందని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అమెరికా ఆరోపించింది. ఈ వ్యవహారం అంతర్జాతీయ కోర్టు వరకు వెళ్లింది. అలాంటిది ఇప్పుడు ఆ శాటిలైట్ కు సంబంధించి కొత్త భయాలు మొదలయ్యాయి. దాదాపు 3 ఏళ్ల కింద రష్యా సైనిక బలగాలను యుక్రెయిన్లోకి పంపడానికి కొన్ని రోజుల ముందు రష్యాలోని ప్లెసెట్స్ కాస్మోడ్రోమ్ నుంచి సూయజ్ 2 రాకెట్ ద్వారా కాస్మోస్ 2553ని నింగిలోకి పంపించారు. ఆ తర్వాత ఆ ఉపగ్రహాన్ని దిగువ భూకక్ష చివరి అంచున, అంటే భూమికి దాదాపు 2 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చారు. ఆ ప్రాంతమంతా వాన్ అలెన్ బెల్టుల నుంచి వచ్చే రేడియో ధార్మికతతో నిండి ఉంటుంది. పనికి రాకుండా పోయిన శాటిలైట్లు, పని చేయడం ఆగిపోయిన ఉపగ్రహాలను వాటంతటా అవే నాశనమయ్యేలా చేసేందుకు దూరంగా ఆ ప్రాంతంలోకి పంపుతారు. దీంతో ఆ ప్రాంతాన్ని శ్మశాన కక్ష అని పిలుస్తారు. అలాంటిది కాస్మోస్ 2553ని ఆ కక్షలో నిలపడం అమెరికాను మరికొంత టెన్షన్ పెడుతోంది. రష్యా అంతరిక్షంలో అణ్వాయుధాలను మోహరించాలని లక్ష్యంగా పెట్టుకుందని అమెరికా నిఘా అధికారులు అనుమానిస్తున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రచారం జరిగింది. అప్పటినుంచి అంతరిక్ష ఆయుధాల పోటీ భయం మొదలైంది. రష్యా ఎలాంటి ఆయుధ వ్యవస్థను మోహరించాలని చూస్తుంది అన్నదానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. యుక్రెయిన్ విషయంలో మొదటి నుంచి పట్టు మీద ఉన్న పుతిన్ నాటో ఎంటర్ అయినా సరే తగ్గేదే లేదు అన్నట్లుగా కనిపించారు. దీనికోసమే అణు విధానాల్లో మార్పులు కూడా చేసుకున్నారు. యుక్రెయిన్ క్షిపణి దాడులు మొదలు పెట్టడంతో అవసరమైతే అణ్వాయుధ ప్రయోగానికి కూడా సిద్ధమన్నట్లుగా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు కాస్మోస్ శాటిలైట్ వ్యవహారంతో
ఆ అణు యుద్ధం రోదసి నుంచి జరగబోతోంది. మూడో ప్రపంచ యుద్ధాన్ని అంతరిక్షం నుంచి స్టార్ట్ చేస్తారా అనే భయాలు కనిపిస్తున్నాయి. అయితే భూమిపై లక్ష్యాలను ఢీకొట్టడం కంటే కక్షలో ఉన్న ఉపగ్రహాలపై దాడి చేయడానికి అంతరిక్ష ఆధారిత అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని అమెరికా అంచనా వేస్తోంది. మరి ఆ పరిస్థితి వస్తుందా? నిజంగానే అంతరిక్షంలో అణుయుద్ధం జరుగుతుందా? అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం ఖాయమే కదా అనే చర్చ మొదలైంది. రోదసిలో రహస్య ఆయుధంతో రష్యా ఏం చేయబోతోంది? ప్రపంచ దేశాల భయాలను నిజం చేస్తుందా అనే ఆలోచనే వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అసలు పుతిన్ ఆలోచనలు ఏంటి? అంతరిక్షంలో అణుబాంబు పేలితే ఆ పరిణామాలు ఎలా ఉండే అవకాశాలు ఉంటాయి? అసలు ప్రపంచ చరిత్రలో ఇలా ఎప్పుడైనా జరిగిందా? ప్రపంచ దేశాలను వెంటాడుతున్న చేదు జ్ఞాపకాలు ఏంటి? రోదసిలో రష్యా రహస్య ఆయుధం ఎందుకు? అంతరిక్షంలో అణుబాంబు పేలితే ఏం జరుగుతుంది? పుతిన్ అసలు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు అది అణుబాంబు మోసే శాటిలైటేనా? అణుబాంబు పేలితే ఎలా ఉంటుందో హిరోషిమా, నాగాసాకి పరిణామాలే సాక్ష్యం. అణుబాంబు పేలినప్పుడు వెలువడే శక్తివంతమైన తరంగాలు అన్నింటినీ బుగ్గి చేస్తాయి. ఆ ప్రభావం కొన్నేళ్ల పాటు ఉండే అవకాశం ఉంటుంది. వాతావరణంతో నిండి ఉన్న భూమి మీదే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే శూన్యం ఆవరించిన రోదసిలో అణ్వాయుధం పేలుడు సంభవిస్తే పరిస్థితి ఏంటనే ఊహే చెమట్లు పట్టిస్తోంది. 1962లో పసిఫిక్ సముద్రంపై 400 కిలోమీటర్ల ఎత్తులో అమెరికా అణ్వాయుధ పరీక్ష జరిపింది. 1.4 మెగాటన్నుల అణ్వాయుధాన్ని పేల్చేసింది. దీని నుంచి వెలువడిన రేడియో ధార్మికత సమీపంలోని ఉపగ్రహాలనే కాదు, భూమికి మరోవైపున్న శాటిలైట్ల మీద కూడా ప్రభావం చూపింది. దీంతో భూమి దిగువ కక్షలో ఉన్న ఉపగ్రహాల్లో 3వ వంతు దెబ్బతిన్నాయి. అనేక దేశాల ఉపగ్రహాలు, ముఖ్యంగా మిలిటరీ ఉపగ్రహాలు ఎక్కువగా ఈ కక్షలోనే ఉంటాయి. భూమి దిగువ కక్షలో దాదాపు 8300 ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి. ఇక్కడ అణ్వాయుధం పేలుడు సంభవిస్తే అమెరికా, రష్యా, చైనా, భారత్ దేశాల ఉపగ్రహాలు బ్లాస్ట్ కావడం ఖాయం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అయితే రష్యా తన అణ్వాయుధాన్ని 36,000 కిలోమీటర్ల పైనున్న జీఈఓలో అంటే జియోసింక్రనస్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కక్షలోనే అమెరికాకు చెందిన నిఘా, మిలిటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఉన్నాయి. దీంతో రష్యా లక్ష్యం జీఈఓ కావచ్చనేది కొందరి అంచనా. అయితే అది అణ్వాయుధాలు మోసే శాటిలైట్ ను రష్యా పంపలేదని, ఎలక్ట్రానిక్ యుద్ధాన్ని కంటిన్యూ చేసేలా అణు శక్తితో నడిచే ఉపగ్రహాన్ని రష్యా రోదసిలోకి పంపిందన్నది మరో వాదన. అంతరిక్షంలోని ఉపగ్రహాలపై ఎలక్ట్రానిక్ యుద్ధాన్ని భూమి మీద నుంచే జరిపే వ్యవస్థలు అమెరికా, రష్యా దగ్గర ఇప్పటికే ఉన్నాయి. లోనే కక్షలోకి అణు రియాక్టర్ను పంపించింది అమెరికా. అయితే ఆయుధాల పోటీకి, ఘర్షణలకు రోదసిని యూజ్ చేయొద్దని 1967 నాటి అంతరిక్ష ఒప్పందం క్లియర్ కట్ గా చెప్తోంది. 1963 నాటి పాక్షిక పరీక్షల నిరోధక ఒప్పందం కూడా అంతరిక్షంలో ఆయుధాలను పరీక్షించడం, పేల్చడం వంటి వాటిని నిషేధిస్తోంది. ఈ 2 ఒప్పందాలపై రష్యా సంతకం చేసింది. అయినా అంతరిక్ష అణ్వాయుధాన్ని తయారు చేయడం అంటే ఈ ఒప్పందాలను రష్యా ఉల్లంఘించినట్లే అనే వాదన వినిపిస్తోంది. నిజానికి శత్రు దేశాలపై దాడికి, నిఘాకు వందల సంఖ్యలో ఉపగ్రహాలను అనుసంధానించి వాడుకోవడం అనేది ఇప్పుడు సరికొత్త యుద్ధ వ్యూహం. అమెరికా సైన్యం దీనిపై ఆసక్తి చూపుతోంది. యుక్రెయిన్ సైన్యం ఇలాంటి ప్రయోగాలు చేసింది. పైగా యుక్రెయిన్ యుద్ధంలో ఉంది. దీంతో రష్యా ఈ కొత్త ఆయుధాన్ని సమకూర్చుకొని ఉండొచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. ఉపగ్రహాలు అనేవి నిత్య జీవితంలో భాగమయ్యాయి.
ఆర్థిక లావాదేవీల నుంచి వెదర్ వరకు ప్రతి విషయంలో శాటిలైట్లు కీలకం. ఒక అణుబాంబు పేలుడు చాలు వీటిని డ్యామేజ్ చేయడానికి. కాస్మోస్ 2553 నుంచి రష్యా అణుబాంబు పేల్చితే వందల ఉపగ్రహాలు నాశనమయ్యే ఛాన్స్ ఉంటుంది. అది మన నిత్య జీవితంపై ప్రభావం చూపించడం ఖాయం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీయడమే కాదు, ఏళ్లపాటి కమ్యూనికేషన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీంతో రష్యా కాస్మోస్ 2553 ఉపగ్రహంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయాలు కనిపిస్తున్నాయి.